రైట్ రైట్ వెంకటరెడ్డి గారు మధ్యలో మనకి వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి వినిపిస్తుంది, చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది, క్లియర్ లేదు. ఇప్పటిదాకా క్లియర్ ఉండే, ఇప్పుడు లేదు. వెంకటరెడ్డి గారు మీ వాయిస్ వినిపించట్లేదు. రైట్ రైట్ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. శివలాల్ గారు నమస్తే. నమస్కారం రాజశేఖర్ గారు. శివలాల్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా ఒక అభ్యర్థి నిలబెట్టామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కానీ ఇండియా కూటమి ఇనానమస్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కానీ మీరు అభ్యర్థి నిలబెట్టే ప్రయత్నం, రేపు నామినేషన్ కూడా వేయబోతున్నారు, ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడుతూ ఇండియా కూటమికి తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ అభ్యర్థి ఇండియా కూటమికి అని చెప్పి చెప్పడం జరిగింది అనేది నిన్న ప్రెస్ మీట్ లో సారాంశం. అయితే మొత్తానికి ఆయన తెలుగువారు, మన ఓయూలో చదువుకున్నారు, వివిధ రంగాలలో జడ్జిగా అటు పనిచేయడం జరిగింది అనే రకంగా మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రంలో ఉన్న వ్యక్తి అనేది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, ప్రెస్ మీట్ లో అందరు కూడా ఆల్మోస్ట్ తెలంగాణ మంత్రులు ఇక సెలెక్టెడ్ అందరు కూర్చొని జరగడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఓపెన్ గా అటు ఆపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ కి కానీ, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఆపోజిషన్ కానీ, జనసేన కానీ, ఇటు ఎంఐఎం కానీ ఒక రిక్వెస్ట్ అనేది మన తెలుగువాడు, మనం ఎన్టీ రామారావు గారు చేసిండ్రు అనేది ఒక సూచన చెప్తూ సుదర్శన్ రెడ్డి గారిని మనం ఎన్నుకుంటే బాగుంటది మన తెలుగువాడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు లైవ్ డిబేట్ లో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పింది ఓపెన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన అంటే ఏ పార్టీ ఎక్కడ పోతుంది, ఎవరు ఎక్కడికి సపోర్ట్ చేస్తారు ఏంది అనేది ఆయన విశ్లేషణకు మట్టుకు ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అది కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు మనం చెప్పింది వింటారు అనేది మనం ఆలోచించడం ఒకటి. ఇటు మన దగ్గర తెలంగాణలో ఎంఐఎం మనకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటాం, కానీ ఎంఐఎం ఒక్క సీట్ అయినా సరే అది బీజేపీకి బి టీం అనేది కూడా మనకు ఒకటి తెలుసు. రెండవది, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఏమి కూడా మాట్లాడతలేరు కాబట్టి అది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన సైడ్కేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన రిక్వెస్ట్ చేయడం మట్టుకు ఆయన చేయడం జరిగింది. కానీ ఇప్పుడు బండారి రామ్మోహన్ రావు గారు చెప్పిన దానికి ఆలోచిస్తే మట్టుకు ఒక రకంగా ఇప్పుడు దాంతో పాటు వెంకటరెడ్డి గారు మెజారిటీ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ మెజారిటీలకేని అటు ఇటు అయితే తెలిసి కారు, కానీ మొత్తానికి ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూటమి నుంచి బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ 422 ఏదైతే ఇందాక వెంకటరెడ్డి గారు ఫిగర్ చెప్పారో అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అదే అంటే ఎన్డీఏ కూటమిలోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మెజారిటీ వాళ్ళకే వస్తుంది అనేది జరిగింది. రామ్మోహన్ రావు గారు ఓపెన్ గా ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, అటు నార్త్ గురించి అయినా సరే డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అంటే మెజారిటీ అక్కడే ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ ప్రశ్నార్థకమే అనే రకంగా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన వంతు ప్రయత్నం అనే రకంగా అయితే ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ, ఆపోజిషన్ లీడర్ కానీ, లేకపోతే జనసేన నాయకుడు కానీ వినరా అనేది అది తర్వాత మాట. మొత్తానికి ఆయన తెలుగువాడు అనే రకంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఒక రకంగా రిక్వెస్ట్ చేసినట్టే. రైట్, మనం టీడీపీ పార్టీకి వెళ్దాం. అక్బర్ గారు నమస్తే అండి.